ప్రస్తుతం దేశంలో ప్రపంచంలో నెలకొన్న వాతావరణాన్ని చూస్తే నలువైపులా భారత్ సాధిస్తున్న ప్రగతి ఎదుగుదల గురించే చర్చ జరుగుతోంది. ఎక్కడ చూసినా భారత్ కీర్తి శక్తి సామర్థ్యాల గురించే. ఇది కేవలం మాటలకే పరిమితం కాదు, పక్కా ఆధారాలతో కూడిన నిజం. ఒకవైపు మన దేశ విదేశీ మారకద్రవ్యం నిల్వలు రోజురోజుకు కొత్త రికార్డులను సృష్టిస్తూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ అద్భుతమైన డెవలప్మెంట్ ప్రపంచ దేశాల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తడబడుతున్న సమయంలో కూడా భారత్ తన స్థిరత్వాన్ని నిరూపించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇది మన ఆర్థిక విధానాలకు నాయకత్వానికి దక్కిన విజయం. మరోవైపు అంతర్జాతీయంగా అమెరికన్ డాలర్ ఆధిపత్యానికి గట్టి దెబ్బ తగిలింది. బ్రిక్స్ కూటమిలో సభ్యులుగా ఉన్న 3 శక్తివంతమైన దేశాలు భారత్, చైనా, రష్యా లేదా ఇతర సభ్య దేశాలు కలిసి తమ మొత్తం వ్యాపారంలో దాదాపు 95% స్థానిక కరెన్సీలోనే నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయం అమెరికన్ డాలర్ ఆధిపత్యానికి గట్టి సవాల్ విసిరింది. డాలర్పై ఆధారపడ్డాన్ని తగ్గించడం ద్వారా ఈ దేశాలు తమ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని చాటుకుంటున్నాయి. ఇది అమెరికాకు నిద్రలేని రాత్రుల్ని మిగిల్చిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక రాజకీయాల్లో పెను మార్పులకి సంకేతం. గత కొన్ని దశాబ్దాలుగా డాలర్ ప్రపంచ వాణిజ్యానికి ప్రామాణిక కరెన్సీగా ఉండగా ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారంటే ప్రపంచ శక్తుల సమతుల్యత మారుతోందని అర్థం. ఇక ఈ శుభపరిణామాల పరంపరలో ఇప్పుడు ఇస్రాయెల్ వంతొచ్చింది. ఇస్రాయెల్ భారత్ యొక్క డిఫెన్స్ ఇండస్ట్రీ కోసం తన ఖజానానే తెరిచింది. అవును, ఇది నమ్మలేని నిజం. ఇది కేవలం ఒక వ్యాపార ఒప్పందం కాదు, వ్యూహాత్మక భాగస్వామ్యానికి, స్నేహానికి ప్రతీక. ఫ్రెండ్స్, భారత్ మరియు ఇస్రాయెల్ మధ్య స్నేహం అనేది నిన్న మొన్నటిది కాదు, చాలా పాతది మరియు అత్యంత బలమైనది. చరిత్రని పరిశీలిస్తే 2 దేశాల మధ్య దశాబ్దాల కాలంగా మంచి సంబంధాలున్నాయి. అయితే అధికారికంగా దౌత్య సంబంధాలు 1992లో ఏర్పడ్డాయి. అప్పటినుంచి ముఖ్యంగా రక్షణ, వ్యవసాయం, సాంకేతికత మరియు సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఈ బంధం గణనీయంగా బలపడింది. 2 దేశాలు కూడా తీవ్రవాదం బారిన పడిన దేశాలు కావడంతో ఈ విషయంలో పరస్పర సహకారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇస్రాయెల్ తన అధునాతన రక్షణ సాంకేతికతను ప్రపంచంలో చాలా తక్కువ దేశాలతో పంచుకుంటుంది. కానీ భారత విషయంలో మాత్రం ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగింది. గత కొన్ని నెలలుగా ఇస్రాయెల్తో భారత్కు సంబంధించిన పెద్దగా లేదా ఆశ్చర్యపరిచే అప్డేట్లేవీ లేవు. ఇది ఒక టెంపరరీ సైలెంట్ మాత్రమే. ఈ నిశ్శబ్దం వెనుక ఒక పెద్ద ప్రణాళిక రూపుదిద్దుకుంటుందని బహుశా చాలా మందికి తెలియదు. ఇస్రాయెల్ ప్రపంచంలో సాంకేతికత మరియు డిఫెన్స్ టెక్నాలజీ విషయంలో అత్యంత అధునాతన మరియు శక్తివంతమైన దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తుంది. చిన్న దేశమైనప్పటికీ దాని సైనిక శక్తి మరియు సాంకేతికత అసాధారణమైనవి. తరచుగా తన అత్యాధునిక సాంకేతికతను ఏ దేశంతోనూ సులభంగా పంచుకోని ఇస్రాయెల్ ఇప్పుడు భారత్కి ఒక చాలా పెద్ద మరియు అద్భుతమైన బహుమతి ఇచ్చింది. ఈ బహుమతి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇది కేవలం ఒక చిన్నపాటి లేదా సాధారణ డీల్ కాదు. ఏకంగా 8,000 కోట్ల రూపాయల విలువైన ఈ భారీ డిఫెన్స్ డీల్ చైనా మరియు పాకిస్తాన్ రెండింటికి ఒక్కసారిగా టెన్షన్ పెంచింది. భారత్ రక్షణ సామర్థ్యాలు గణనీయంగా పెరగనున్నాయనే భయం వాటిని వెంటాడుతోంది. పాకిస్తాన్కు భారత్ అంటే మొదట్నుంచి కంటిలో నలుసు. ఇక చైనాకు భారత్ ఒక బలమైన ప్రత్యర్థిగా ఎదుగుతుందనే ఆందోళన ఉంది. ఈ డీల్ ఆ 2 దేశాలకి ఒక హెచ్చరికలా నిలిచింది. మరి అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే ఈ చారిత్రక ఒప్పందంలో దాదాపు 30% పెద్ద భాగం మేక్ ఇన్ ఇండియా కింద కంప్లీట్ అవబోతోంది. మేక్ ఇన్ ఇండియా అనేది భారత ప్రభుత్వం దేశీయ తయారీని ప్రోత్సహించడానికి చేపట్టిన ఒక ప్రతిష్టాత్మక పథకం. ఇస్రాయెల్ వంటి హైటెక్ మరియు అడ్వాన్స్డ్ దేశంతో మేక్ ఇన్ ఇండియా పేరు నేరుగా కలవడం అనేది మామూలు విషయం కాదు. ఈ పరిణామం యూరోప్లోని అనేక దేశాలు మరియు అమెరికాతో సహా దాదాపు అన్ని వెస్ట్ దేశాల్ని షాక్ అయ్యేలా చేసింది. వారు భారత్ని కేవలం ఆయుధాలు కొనుగోలు చేసే దేశంగానే చూశారు. కానీ ఇప్పుడు భారత్ ఒక తయారీ కేంద్రంగా మారుతోందని గ్రహించి నివ్వెరపోతున్నారు. ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన డీల్ గురించి పూర్తి వివరాల్ని ఈ వీడియోలో మనం అర్థం చేసుకుందాం. నిజానికి నివేదికల ప్రకారం భారత్ మరియు ఇస్రాయెల్ మధ్య దాదాపు 8,000 కోట్ల రూపాయల విలువైన ఒక భారీ డిఫెన్స్ డీల్ పూర్తిగా ఖరారైంది. ఈ ఒప్పందంపై త్వరలోనే సంతకాలు జరిగి అమల్లోకి వస్తుంది. ఈ చారిత్రక ఒప్పందం కింద ఇస్రాయెల్ యొక్క ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థ అయిన ఇస్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ IAI, భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF కోసం 6 అత్యాధునిక హైటెక్ రీఫ్యూలర్ జెట్లని తయారు చేస్తుంది. ఈ జట్లు అత్యాధునిక సాంకేతికతతో కూడి ఉంటాయి. వాటి సామర్థ్యం మామూలుగా ఉండదు. ఈ జట్ల ప్రత్యేకత ఏంటంటే అవి ఆకాశంలో 1000 అడుగుల ఎత్తులో ఎగురుతూనే భారతీయ ఫైటర్ ప్లేన్లకు, రాఫెల్, సుఖోయ్ మరియు స్వదేశీ తేజస్ వంటి వాటికి నేరుగా ఇంధనం నింపగలవు. దీన్ని మిడ్ ఎయిర్ రీఫ్యూయలింగ్ అంటారు. ఈ సౌకర్యం వల్ల మన ఫైటర్ జెట్ల ప్రయాణ దూరం మరియు సమయం రెండూ చాలా రెట్లు పెరుగుతాయి. ఇది ఒక యుద్ధ విమానం యొక్క ఆపరేషనల్ రేంజ్ని ఎక్కువగా పెంచుతుంది.
అయితే భారత్ మరియు ఇస్రాయెల్ మధ్య ఈ డీల్ కేవలం ఒక సాధారణ డిఫెన్స్ ఒప్పందం మాత్రమే కాదు. ఇది రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఒక సరికొత్త మరియు బలమైన ప్రారంభం. ఈ భాగస్వామ్యం రాబోయే సంవత్సరాల్లో మరింత లోతుగా, మరింత బలంగా మారబోతోంది. భారత వైమానిక దళానికి దాదాపు ఒక దశాబ్ద కాలంగా, అంటే 10 సంవత్సరాలుగా ఆధునిక మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్టుల అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మన శక్తివంతమైన ఫైటర్ జెట్లు, రాఫెల్, సుఖోయ్ మరియు స్వదేశీ తేజస్ వంటివి సుదూర ప్రమాదకర మిషన్లని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలంటే వాటికి గాల్లో ఇంధనం నింపే సామర్థ్యం అత్యవసరం. శత్రువులకి ధీటైన జవాబు ఇవ్వాలంటే మన యుద్ధ విమానాలు గంటల తరబడి గాల్లో ఉండాలి, ఎక్కువ దూరం ప్రయాణించాలి. పాత రీఫ్యూలర్ విమానాలతో ఇది సాధ్యం కాదు. ఇప్పుడు ఇస్రాయెల్ యొక్క ఈ ప్రభుత్వ సంస్థ ఇస్రాయెల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ IAI ఈ ముఖ్యమైన అవసరాన్ని పూర్తిగా తీర్చబోతోంది. ఇది భారత శక్తిని కొత్త శిఖరాలకు చేర్చే పనిచేస్తుంది. IAI రక్షణ రంగంలో ప్రపంచంలోనే పేరు పొందిన సంస్థ. దాని సాంకేతిక నైపుణ్యం, నాణ్యత అత్యుత్తమమైనవి. దాదాపు 8,000 కోట్ల రూపాయల ఈ భారీ డీల్ కింద IAI-6 సెకండ్ హ్యాండ్ కానీ చాలా పటిష్టమైన మరియు నమ్మదగిన బోయింగ్ 767 విమానాల్ని సేకరిస్తుంది. ఈ విమానాల్ని అత్యాధునిక ట్యాంకర్ ఎయిర్ క్రాఫ్టులుగా పూర్తిగా మార్చి వాటికి కొత్త సాంకేతికతని అమరుస్తుంది. సెకండ్ హ్యాండ్ విమానాలు ఉపయోగించడం వల్ల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది, కానీ వాటి నాణ్యత మరియు సామర్థ్యంలో రాజీ పడకుండా చూస్తారు. బోయింగ్ 767 విమానాలు వాణిజ్య విమానాలుగా అద్భుతమైన ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్నాయి, కాబట్టి వాటిని ట్యాంకర్లుగా మార్చడం చాలా సమర్థవంతమైన మార్గం. ఈ విమానాలు గాల్లో ఎగురుతూ భారతీయ యుద్ధ విమానాలకి వేగంగా ఇంధనం నింపే అత్యాధునిక సదుపాయాన్ని అందిస్తాయి. దీనివల్ల భారత వైమానిక దళం యొక్క ఆపరేషనల్ రేంజ్ మరియు స్ట్రైక్ క్యాపబిలిటీ అనేక రెట్లు పెరుగుతుంది. అంటే మన యుద్ధ విమానాలు తమ బేస్ నుంచి చాలా దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా సులభంగా చేరుకోగలవు, ఎక్కువ కాలం గాల్లో ఉండి మిషన్స్ని పూర్తి చేయగలవు. దీనివల్ల భారత వైమానిక దాడి శక్తి ముఖ్యంగా వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఇండో పసిఫిక్ ప్రాంతంలో మునుపటి కంటే మరింత బలమైనదిగా, ఘోరమైనదిగా మరియు ప్రభావవంతమైనదిగా మారుతుంది. ఇది శత్రువుల్ని ఆలోచించవలసి వచ్చేలా చేస్తుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా విస్తరణ ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో ఈ సామర్థ్యం భారత్కి చాలా కీలకం. అత్యంత మంచి విషయం ఏంటంటే ఈ మొత్తం డీల్లో దాదాపు 30% ముఖ్యమైన భాగం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద పూర్తి చేయబడుతుంది. ఇది తనంతట తానుగా ఒక పెద్ద విజయం. అంటే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HALతో పాటు అనేక భారతీయ ప్రైవేట్ కంపెనీలు మరియు చిన్న మధ్యతరహా పరిశ్రమలు కూడా నేరుగా పాల్గొంటాయి మరియు తమ వంతు సహకారాన్ని అందిస్తాయి. ఇది కేవలం ఒక డీల్ మాత్రమే కాదు, మన దేశీయ పరిశ్రమకి ఒక గొప్ప అవకాశం. దీనివల్ల భారత డిఫెన్స్ పరిశ్రమకు అద్భుతమైన ప్రోత్సాహం లభించడమే కాకుండా ఇది ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశాన్ని కూడా ఇస్తుంది. ఆ సందేశం ఏంటంటే భారత్ ఇకపై కేవలం ఆయుధాలు కొనుగోలు చేసే లేదా ఇతర దేశాలపై ఆధారపడే దేశం కాదని, ఇప్పుడు అది అధునాతన సాంకేతికతకు భాగస్వామి, నిర్మాత మరియు ఎగుమతిదారుగా మారిందని. ఇది ఒక దేశం యొక్క ఆత్మవిశ్వాసాన్ని, సామర్థ్యాన్ని చాటి చెబుతుంది. ఫ్రెండ్స్, ఈ ఒప్పందం చాలా ప్రత్యేకమైంది మరియు చారిత్రాత్మకమైంది. ఎందుకంటే భారత్లో ఇంత పెద్ద మరియు ముఖ్యమైన డిఫెన్స్ డీల్లో మేక్ ఇన్ ఇండియా భాగం ఇంత పెద్ద ఎత్తున నేరుగా చేర్చబడ్డం ఇదే మొదటిసారి. ఈ డీల్ కింద భారత్లోనే అనేక ముఖ్యమైన, సంక్లిష్టమైన మరియు కీలకమైన భాగాల నిర్మాణం జరుగుతుంది. ఇస్రాయెల్ ఇంజనీర్లతో భుజం కలిపి భారతీయ ఇంజనీర్లు మరియు కంపెనీలు ఈ హైటెక్ సిస్టమ్ అసెంబ్లీ, టెస్టింగ్ మరియు అప్గ్రేడేషన్లో కూడా సమానంగా పాల్గొంటాయి. ఇది సాంకేతిక బదిలీకి అద్భుతమైన ఉదాహరణ. మన ఇంజనీర్లు నేరుగా పాల్గొనడం వల్ల ఈ సాంకేతికతను అర్థం చేసుకోవడం, భవిష్యత్తులో దాన్ని మెరుగుపరచడం లేదా స్వయంగా కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయడం సులభమవుతుంది. ఏది ఏమైనా భారత్ ఫ్రెండ్ అయిన ఇస్రాయెల్తో కలిసి చేసుకున్న ఈ డీల్ పాక్, చైనాలకు ముచ్చమటలు పట్టిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఇవాల్టి వీడియో. మీరు కొత్తగా కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.